జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ జీవించిండు కాబట్టి ఆడ ఉప ఎన్నిక రాబోతున్నది కదా. ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇంకా ఇయ్యకముందే అన్ని పార్టీల నుంచి పోటీ చేసే అభ్యర్థుల జాబితా రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నది. ఇక అటు చేతిపాటి తరపున లోకల్ లీడరే పోటీ చేస్తాడని చెప్పిన మంత్రి పొన్నం సారు కొంతమంది లీడర్లను ఇన్ఛార్జీలుగా పెట్టి గెలవాలని ప్రయత్నాలు సుతం షురూ చేసిండ్రు. ఇదిట్లుంటే ఈ ముచ్చట్ల ఆ పార్టీ నాయకుడు ఫిరోజ్ ఖాన్ గిట్లా మాట్లాడిండు. और पूनम जी हमारे मिनिस्टर जी, जिसकी मैं बहुत इज्जत करता हूँ, हाईकमांड नहीं है ना, ये कांग्रेस पार्टी है। यहाँ पे पहले शॉर्टलिस्ट होते नाम, उसके बाद में दिल्ली को भी जाते, फिर वहाँ पे सिलेक्शन होता, सर्वे होता, एक लंबा प्रोसेस है वो। ये प्रोसेस के तहत होता है ये। और आप बोल दे रहे हैं कि जुबली हिल्स में जो है उनको बात कहाँ पे प्रॉब्लम होती, जब आप बोलते कि जुबली हिल्स में पैदा हुआ तो ही उनको टिकट देंगे। अरे भाई, हमारे मिनिस्टर से आप जो बात बोले समझ में नहीं आया। मैं 1000 मिसाल देता हूँ आपके चैनल के सामने। वायनाड में राहुल गांधी का घर था या प्रियंका गांधी का घर था? పొన్నం जी हमारे हाईकमांड नहीं है। పార్టీ తరపున ఎవ్వరు పోటీ చేయాలనో చెప్పేతందుకు పొన్నం ప్రభాకర్ ఎవలు కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థిని ఫైనల్ చేయనీకి పెద్ద ప్రాసెసే ఉంటదన్నట్టే మాట్లాడిండు ఫిరోజ్ ఖాన్ సారు. జూబ్లీహిల్స్ లో ఇల్లుంటేనే టికెట్ ఇస్తారా? రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వయనాడ్ల స్థానికులకే టికెట్ ఇస్తామనడు ఎట్ల పద్ధతి అవుతుందన్నట్టే మాట్లాడకచ్చిండు. ఒక రకంగా వాళ్లకో న్యాయం మాకో న్యాయమా అన్నట్టే ప్రశ్నించిండు ఫిరోజ్ ఖాన్ సారు. ఏదున్నా ముక్కుసూటిగా మాట్లాడే ఫిరోజ్ ఖాన్ సారు జూబ్లీహిల్స్ నుంచి మొన్నటి ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయిన అజారుద్దీన్, ఇదివరకు పోటీ చేసిన నవీన్ యాదవ్, నాంపల్లి నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఫిరోజ్ ఖాన్, పీజీఆర్ బిడ్డ విజయారెడ్డి, సీఎం రేవంత్ అన్నకు దగ్గర మనుషులు రోహిన్ రెడ్డి, ఫహీం ఖురేషీ పేర్లు షేతి పార్టీ నుంచి పోటీ చేసే జాబితాల బగ్గనే ఇనత్తున్నాయి. కాకుంటే అజారుద్దీన్కే టికెట్ దక్కేటట్టున్నదన్న ముచ్చట తెలిసి ఫిరోజ్ ఖాన్ సారు ఇట్లా గుస అయిండు. టికెట్ కావాలనుకునేటోళ్లు ఎవ్వరు ప్రయత్నాలు చేస్తుంటే ఇటు షేయి పార్టీ పెద్ద లీడర్లు మాత్రం అన్ని డివిజన్లకు ఇన్ఛార్జీలను పెట్టి ఎట్టి పరిస్థితుల్లో జూబ్లీహిల్స్ లో షేయి పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అసలుకే సీఎం రేవంత్ అని ఉంటున్న నియోజకవర్గమాయే. అందున అధికారం చేతబట్టి ఏడాదినర్థం అయినంకొచ్చిన ఎన్నికలు కాబట్టి చేతి పార్టీ పాలన గురించి పట్నం ప్రజలు ఏమనుకుంటున్నారనేది ఈ ఎన్నికలొచ్చే ఫలితాలతోని తేటతెల్లమవుతుంది. అందుకే చేతి పార్టీ లీడర్లంతా సవాల్గా తీసుకొని పనిచేయాలనే అనుకుంటున్నారట. కానీ టికెట్ ఎవరికిస్తారనేది ప్రకటించకముందే గిసొంటి మాటలు బయటకొస్తున్నాయంటే రేపట్ల టికెట్ ఎవరికిస్తారో అనేది ఖరారైనాక చేతి పార్టీలో ఇంకెన్ని లొల్లులైతాయో చూడాలి మరి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.